అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ నుండి జన్మదిన వరకు జరగబోయే కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ఉదయం 10:30 నిమిషాలకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు రాష్ట్ర మహిళా మోర్చా పిలుపు మేరకు మేడ్చల్ రూరల్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నాగారం మున్సిపాలిటీ ఆర్ఎల్ నగర్ శ్రీ స్వయంభూ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద అమ్మ పేరు మీద మొక్క నాటే కార్యక్రమం మరియు మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్టేట్ సెక్రటరీ కొల్లి మాధవి, జిల్లా అధ్యక్షురాలు బుద్ధి సీనన్న, నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, జిల్లా సెక్రటరీ శ్యామ్ సుందర శర్మ, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. माता की जय। భారత్ మాతా की భారత్ మాతా की ఈ రోజు మేడ్చల్ జిల్లా రూరల్ మహిళా మోర్చా ఆధ్వర్యంలో లక్ష్మి గారి అధ్యక్షతన ఈరోజు 4th వార్డులో నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో 4వ వార్డులో పెద్ద ఎత్తున హరితహార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి స్టేట్ సెక్రటరీ మాధవి మేడం గారికి, అదేవిధంగా శ్యామ్ పంతులు గారికి, రవీందర్ రెడ్డి గారికి, వెంకటేశ్వరరావు గారికి, మిగతా అందరికి మహిళా సోదరుమణులకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అదేవిధంగా పత్రికా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఈ యొక్క హరితహార కార్యక్రమం అనేది ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి కార్యక్రమం. మొన్న జూన్ 5 తారీఖు నుంచి మొదలుకొని ఆగస్టు 15 తారీఖు కూడా నిరంతరం ప్రక్రియ ఇది రోజు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే వర్షాలు పడలే కారణంగా మేము ఇంకా పెద్దగా స్టార్ట్ చేయలేదు. కానీ డెఫినెట్ వర్షం పడిన తెల్లారే నెక్స్ట్ డే నుంచే దాదాపు 2000 నుంచి 3000 మొక్కలు మేము ఈ జిల్లాలోనే హైయెస్ట్ మొక్కలు నాటి ఈ యొక్క జిల్లాలనే మేము మొదటి స్థానంలో నిలుస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకురాలు కానీ, ప్రతి నాయకుడు కూడా, ప్రతి ఒక్కరు కూడా దాదాపు 5 నుంచి 10 చెట్లు మొక్కలు నాటి ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించాలని, పర్యావరణాన్ని రక్షిస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలకి, అట్లాగే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ఏదైతే మొక్కల పంపిణీ, మొక్కలు నాటడం ప్రోగ్రాం ఉందో, ఇది శ్యామప్రసాద్ ముఖర్జీ వారి బలిదాన్ దివస్గా, దాని సందర్భంగా స్పెషల్ డ్రైవ్గా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇవాళ ఇక్కడ ఈ మున్సిపాలిటీలో, నాగారం మున్సిపాలిటీలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే అంటే పర్యావరణాన్ని కాపాడడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. సో దీంట్లో భాగంగానే మనం రానున్న జనరేషన్స్కి, రేపు రాబోయే తరాలకి మనం ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. ఇవాళ మీరు ఎటు చూసినా కూడా మీకు బిల్డింగ్స్, కాంక్రీట్ జంగల్స్ కనపడుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడికక్కడ చెరువులు మాయమవుతున్నాయి, చెట్లు మాయమవుతున్నాయి. సో అందుకని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరులది. అట్లాగే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం తీసుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమం తీసుకుంది. సో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, మన బాధ్యత రేపు రాబోయే తరాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవాళ మనం దమ్మాయి కూడా వెళ్ళినా మీకు తెలుసు ఎలాంటి కాలుష్యం అక్కడ ఉందో ఈ డంప్ యార్డ్ వల్ల. ఇలాంటి ఎటు వెళ్ళినా కూడా, ఇటు ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్తే అక్కడ కూడా కాలుష్యం, ఎటు వెళ్ళినా కూడా మనకి కాలుష్యం కనపడుతుంది. ఈ కాలుష్యం నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే దానికి ఒకే ఒక మార్గం చెట్లు పెంచడం. ఇవాళ తులసి మొక్కలు లాంటివి అయితే 24 గంటలు మనకి ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పెద్ద చెట్లు నాటడం వల్ల వాన కానీ ఇలాంటి ఎన్నో దాని నుంచి ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ఫ్యూచర్ని కాపాడాల్సిందిగా కోరుకుంటూ సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్. ధన్యవాదాలు.